హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, చాలామంది సార్ ఫోటోగ్రఫీ బీఎఫ్ఏలో ఫోటోగ్రఫీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు. సో బీఎఫ్ఏ ఫోటోగ్రఫీలో డ్రాయింగ్ కంపల్సరీ ఉంటుంది. అలాగే తర్వాత మీకు జనరల్ నాలెడ్జ్ సంబంధించిన పేపర్ కూడా ఉంటుంది. అయితే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అనేది మీరు చదువుకోగలుగుతారు. అది మీరు తప్పకుండా చదువుకోవాలి కూడా. మరి ఈ కంపోజిషన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ అనేది మరి డ్రాయింగ్ తెలిసి ఉండాలి కదా. మరి డ్రాయింగ్ తెలిసి ఉంటేనే కదా మనకు వస్తుంది. సో అందుకనే ఇక్కడ కంపోజిషన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్లో మీకు టోటల్ 100 మార్క్స్ ఉంటాయి. 90 మినిట్స్ అయితే ఇస్తారు, 1.5 hours. డ్రా అండ్ కంపోజ్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద గివెన్ బాక్స్ అని ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, ఒక జార్ ఉంది, ఒక ప్లేట్ ఉంది. దీన్ని సొల్యూషన్ ఇచ్చారు కింద, ఇలా అరేంజ్ చెయ్యొచ్చు అని చెప్పేసి. బట్ అలా అరేంజ్ చెయ్యొచ్చు అనేది కరెక్ట్ కాదు, దాన్ని కరెక్ట్గా అరేంజ్ చేయాలి. కంపోజిషన్ని మనం కూడా కరెక్ట్గా కంపోజిషన్ చేయాలి. అంటే ఇచ్చిన ఆబ్జెక్ట్స్ కానీ ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్గా అరేంజ్మెంట్ చేయాలి. అలాగే ఇక్కడ రెండర్ ద ఫాలోయింగ్ ఆబ్జెక్ట్స్ టు షో లైట్ అండ్ షేడ్ ఎఫెక్ట్ అని ఇచ్చారు. 30 మార్క్స్ దీనికి. ఇక్కడ ఆబ్జెక్ట్స్ కూడా ఇచ్చేసారు మనకి, వాటిని ఇలా చేయండి అని చెప్తున్నారు, సొల్యూషన్ చూపిస్తున్నారు. కానీ అలా కూడా కరెక్ట్ కాదు, దాన్ని కరెక్ట్గా చేయాలి. అది అంటే మనం ఇక్కడ కంపోజిషన్ కరెక్ట్గా చేయాలి, అలాగే విజువల్ కమ్యూనికేషన్ కూడా కరెక్ట్గా ఉండాలి. అదే అప్పుడు మీకు కరెక్ట్గా వస్తుంది. అలాగే ఇక్కడ ఒక ల్యాండ్స్కేప్ ఇచ్చారు, సింపుల్గా ఇచ్చారు. దీనికి ఒక 10 ఐటమ్స్ యాడ్ చేయండి అంటున్నారు. దాని సొల్యూషన్ కూడా ఇచ్చారు, ఇలా యాడ్ చేయొచ్చు మీరని. సో దాన్ని అలా యాడ్ చేయొచ్చు, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసి ఇంకా బాగా చేయొచ్చు. ఇలా ప్రతిదీ ఉంటుంది. సో అందుకనే మీరు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. అలాగే ఇది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన పేపర్. ఇది కూడా బీఎఫ్ఏ ఫోటోగ్రఫీ సంబంధించింది. దీనికి 15 మార్క్స్ అయితే ఉంటాయి, 15 క్వశ్చన్స్కి. అంటే ఒక క్వశ్చన్కి ఒక మార్క్ అయితే ఇస్తారు. సో ఈ 2 పేపర్లు అనేది కంపల్సరీ ఉంటాయి ఫోటోగ్రఫీకి. ఈ 2 పేపర్స్ అనేది, ఒకటి మీరు కంపోజిషన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ అనేది చూపించాలి, రెండోది జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ 2 కూడా మీకు తెలిసి ఉండాలి, తెలిస్తేనే మీరు చేయగలుగుతారు. అయితే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే చదువుకుంటే మీరు చేయగలుగుతారు, అంటే రాయగలుగుతారు. అదే మీరు డ్రాయింగ్ అంటే, సో డ్రాయింగ్ని కూడా బీఎఫ్ఏలో ఈ డ్రాయింగ్ అనేది కామన్. బీఎఫ్ ఎంట్రన్స్ అంటేనే డ్రాయింగ్ ఉంటుంది. అది ఫోటోగ్రఫీ ఉండనే ఉండి, లేదంటే ఫైన్ ఆర్ట్స్ సంబంధించింది కావచ్చు, యానిమేషన్ సంబంధించింది కావచ్చు, ఏదైనా సరే కంపల్సరీ కూడా మీ బ్యాచులర్ ఆఫ్ డిజైన్ సంబంధించింది కూడా కావచ్చు. ఏ సబ్జెక్ట్ అయినా సరే డ్రాయింగ్ అనేది కామన్, బట్ సబ్జెక్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో బ్యాచులర్ ఆఫ్ డిజైన్కి వచ్చేసి డిజైన్ సంబంధించి ఉంటుంది. అలాగే ఇక్కడ ఫోటోగ్రఫీ సంబంధించి కంపోజిషన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ అనేది ఇచ్చారు ఇక్కడ. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఇచ్చేస్తున్నారు, దాన్ని కరెక్ట్గా అరేంజ్మెంట్ చేయాలి మనం. అలాగే ఇక జనరల్గా బీఎఫ్ఏ ఎంట్రన్స్ డ్రాయింగ్ సంబంధించేసి అయితే అందులో కంపోజిషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో కలరింగ్ కూడా చేయాలి, అలా రకరకాలుగా ఉంటుంది మరి బీఎఫ్ఏ ఎంట్రన్స్ అనేది. సో ఇది ఫోటోగ్రఫీ వాళ్ళకి సంబంధించింది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీకు కరెక్ట్గా ఇప్పుడు ఏదైతే సబ్జెక్ట్ని కంపోజిషన్ అండ్ విజువల్ కమ్యూనికేషన్ డ్రాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను కరెక్ట్గా మీకు డ్రాయింగ్ చేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో మీరు చూడండి ఎలా చేస్తారు ఏంటి అనేది, మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో మీరు కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే బీఎఫ్ఏ ఫోటోగ్రఫీ ఎంట్రన్స్ అయితే అంత కష్టంగా అయితే ఉండదు. మెయిన్ ఏంటంటే జనరల్ నాలెడ్జ్ సంబంధించింది, కరెంట్ అఫైర్స్ సంబంధించింది మీరు చదువుకోవాలి. అప్పుడే మీకు ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అంటే ఇంప్రూవ్మెంట్ అంటే మీకు ఎక్కువ గుర్తుండడం కానీ, అంటే ఇక్కడ మీరు మన జనరల్ ఆల్ఫాబెట్సే ఇది చాయిస్లోనే పెట్టేస్తాం, మల్టిపుల్ చాయిస్, కానీ అది కూడా ఆన్సర్స్ కరెక్ట్ ఉండాలి కదా. సో అందుకని మీరు ఎక్కువ చదువుకోండి, జనరల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించింది. అలాగే ఈ డ్రాయింగ్ అనేది కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు చూపిస్తాను. సో మీరు కూడా చూసి ప్రాక్టీస్ చేయండి. చెప్పాలంటే జనరల్గా ఉండే డ్రాయింగ్ కన్నా ఇది చాలా ఈజీ. అంటే మనకి పెయింటింగ్ సంబంధించింది కానీ ఈ వేరే ఎంట్రన్స్ సంబంధించింది అయితే చాలా టఫ్గా ఉంటుంది. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. అంటే డ్రాయింగ్ వచ్చిన వాళ్ళకి చాలా ఈజీ, బట్ రాకపోతే ఇది కూడా కష్టమే అనిపిస్తుంది. కాబట్టి మీరు నెక్స్ట్ వీడియోలో నన్ను ఫాలో అవ్వండి, నా ఛానల్ని. తప్పకుండా మీకు ఎలా చేయాలి అనేది నేను తప్పకుండా చూపిస్తాను. ఎందుకంటే ఓన్లీ అరేంజ్ చేయమంటున్నారు, దాన్ని కలరింగ్ చేయమని అంటలేదు.
జస్ట్ మీరు అరేంజ్ చేసేసి కరెక్ట్గా దాన్ని షేడింగ్ ఇచ్చేస్తే సరిపోతుంది. అదే నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో జనరల్ నాలెడ్జ్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ సంబంధించి చదువుకోండి. ఆల్ ది బెస్ట్. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.